హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి, తెలియని స్టేట్మెంట్ క్వశ్చన్లకు ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో మీకు ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్సే ఎక్కువగా రిపీట్ కావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, సివిల్స్ తరహా పేపర్ కానీ, ఎలాంటి పేపర్ అయినా ఎక్కువగా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్సే 40% ఉంటాయి క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలియకపోతే గుడ్డిగా ఆన్సర్ చేయకుండా ఈ ట్రిక్స్ అనేది ఫాలో అవుతే మీకు 15 to 20 మార్క్స్ అనేది ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ట్రిక్స్ ఎలా చేయాలో మీకు టైప్ వైజ్గా ఎలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి టైప్ వైజ్గా మీకు ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీకు మిగతా వారికన్నా గుడ్డిగా పెట్టి ఏదో ఆన్సర్ పెట్టేవారికన్నా మీకు 10 నుంచి 15 మార్కులు ఈజీగా ఎక్కువ స్కోర్ అవుతాయి. కాబట్టి చూడండి. ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 220 పైగా టాపిక్స్తో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్కైనా, టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వాళ్ళంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఓకేనండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఎగ్జామ్ అయినా, ఎంత కష్టతరమైన ఎగ్జామ్ అయినా మొదటగా మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. 100% మీకు వచ్చిన క్వశ్చన్స్ చేసిన తర్వాత 50-50 ఛాన్సెస్ ఉన్న ప్రశ్నలు కానీ, లేదంటే ఖచ్చితమైన సమాధానం తెలియని ప్రశ్నలు ఉంటే అలాంటి క్వశ్చన్స్కి మాత్రం ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా 60% కన్నా ఎక్కువ సమాధానాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? గుడ్డిగా ఏదో ఒక ఆన్సర్ పెట్టే బదులు ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా వారితో పోలిస్తే. ఓకేనా? కాబట్టి ఈ ట్రిక్స్ అనేది మొదటగా మీకు ఎప్పుడైనా కానీ నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్తో పాటు ట్రిక్స్ అనేది తోడైతే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కేవలం నాలెడ్జ్ ఉండి కొన్ని క్వశ్చన్స్, ఒక ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, సమానంగా ప్రిపేర్ అయ్యారు, కాకపోతే ఒక అతను ఓన్లీ నాలెడ్జ్ పరంగా ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడ అతనికి 100 క్వశ్చన్లలో 50 క్వశ్చన్లు తెలుసు, మిగతా 50 క్వశ్చన్లు తెలియదు. ఈ 50 క్వశ్చన్లు ఏదో కొన్ని ఏలు కానీ, బీలు కానీ, సీలు కానీ ఇలా పెట్టేస్తారు. ఇతను కొంచెం ఇద్దరు కలిసి సేమ్ ఈక్వల్గా చదివారు, ఇతనికి కూడా 50 క్వశ్చన్లే తెలుసు. ఆ మిగతా 50 క్వశ్చన్లలో ఇతను కొంచెం లాజికల్గా ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యి టెక్నికల్గా మిగతా 50 క్వశ్చన్స్ అనేది అప్రోచ్ అయ్యాడు. ఇతనికంటే +10 or 15 మార్క్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇద్దరిట్లలో కంపేర్ చేస్తే జాబ్ అనేది నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ ఉన్న వానికి ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి తెలియని క్వశ్చన్స్ వాటికి ఇలాంటి ట్రిక్స్ అనేది అప్లై చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు సక్సెస్ అవుతారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు డిఫరెంట్ టైప్ మోడల్స్ చెప్తాను స్టేట్మెంట్స్ సంబంధించి, స్టేట్మెంట్ క్వశ్చన్ సంబంధించి. ఇందులో ఫస్ట్ మోడల్ ఆర్ ఫస్ట్ టైప్ చూడండి. ఏదైనా ఒక స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్ ఆన్సర్ కరెక్ట్ కావాలంటే అందులో పాజిటివ్ వర్డ్స్ ఉండాలి. ఆ పాజిటివ్ వర్డ్స్ ఏంటి చూడండి. సమ్ అని కానీ, సమ్ టైమ్స్, కొన్ని అని, ఆ స్టేట్మెంట్లో కొన్ని అనే పదం, ఇవన్నీ కీవర్డ్స్. సమ్ టైమ్స్ అని కానీ, కొన్నిసార్లు, మోర్ దెన్, దీనికంటే ఎక్కువ, దానికంటే తక్కువ, ఇలా లెస్ దాన్, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ ఉంటే అలాంటి స్టేట్మెంట్ అనేది ఎక్కువగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? మోడల్ టైప్ క్వశ్చన్స్ చూడండి. కొన్ని క్వశ్చన్స్ దీని టైప్. క్వశ్చన్ 1 చూడండి. ఇది యూపీఎస్సీ సివిల్స్ 2023లో వచ్చిన క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. కొన్ని పుట్టగొడుగులు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. కొన్ని, ఇంతకుముందు చెప్పాను సమ్ అని పాజిటివ్ వర్డ్. నెక్స్ట్ ఇక్కడ కలర్తో పెట్టింది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కీవర్డ్స్. కొన్ని పుట్టగొడుగులు సైకో యాక్టివ్ లక్షణాలను కలిగి ఉన్నాయి. థర్డ్ స్టేట్మెంట్. కొన్ని పుట్టగొడుగులు క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉన్నాయి. కొన్ని పుట్టగొడుగులు బయోలుమినిసెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో అన్ని స్టేట్మెంట్లలో కొన్ని సమ్. ఓకేనా? సమ్ అనేది కీవర్డ్. ఇది పాజిటివ్ వర్డ్. ఇంతకుముందు మీకు చెప్పిన వాటిలలో పాజిటివ్ వర్డ్లో మొదటి టైప్ సమ్. కొన్ని అని ఉంటే ఆ స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కాబట్టి ఇవి 4 కరెక్టే. పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి అని ఇస్తాడు. ఇందులో 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనవి, 3 మాత్రమే సరైనవి, 4 మాత్రమే సరైనవి అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? పై 4 సరైనవి అనేది సమాధానం. కొన్ని అనేది కీవర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో సెకండ్,
ఇది కూడా యూపీఎస్సీ సివిల్స్ 2023లో వచ్చిన క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. కొన్ని సూక్ష్మజీవులు నీటి మరిగే బిందువు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పెరుగుతాయి. కొన్ని. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని సూక్ష్మజీవులు నీటి ఘనీభవన స్థానం కంటే తక్కువ వాతావరణంలో పెరుగుతాయి. నెక్స్ట్ కొన్ని సూక్ష్మజీవులు pH 3 కంటే తక్కువ ఉన్న అధిక ఆమ్ల వాతావరణంలో పెరుగుతాయి. ఈ క్వశ్చన్ అనేది మీకు ఏం తెలియదు, దీనికి సంబంధించి నాలెడ్జ్ లేదు, ఏదో ఒక ఆన్సర్ పెడదాం అనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ కీవర్డ్స్ చూడండి. తెలిస్తే ఓకే, తెలియనప్పుడు కొన్ని 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 సమ్. ఓకేనా? కీవర్డ్స్. పై స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి? ఇది సరైనది, ఇది సరైనది, ఇది సరైనది. పై 3 సరైనవి. ఆన్సర్ అనేది సి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంతకుముందు మోర్ దాన్, లెస్ దాన్, దానికంటే ఎక్కువ, దీనికంటే తక్కువ, అలాంటి టైప్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. యూపీఎస్సీ సివిల్స్ 2024. భారత్కు చైనా కంటే ఎక్కువ సాగు భూమి ఉంది. కంటే ఎక్కువ, మోర్ దాన్. ఓకే, ఈ కీవర్డ్. భారత్లో సాగునీటి ప్రాంతం చైనాకు పోలిస్తే ఎక్కువగా, చైనాతో పోలిస్తే కంటే ఎక్కువగా, మోర్ దాన్ ఉంది. కరెక్టే. భారత వ్యవసాయంలో ప్రతి హెక్టార్కు సగటు ఉత్పత్తి చైనాలో ఉన్నదానికంటే ఎక్కువగా ఉంది. హయ్యర్ దాన్, మోర్ దాన్. ఇవి 2 కీవర్డ్స్. ఓకేనా? కాబట్టి 2 మాత్రమే సరైనవి. పై రెండిట్లో 2 మాత్రమే సరైనవి. ఇవి ఎక్కువగా సమాధానాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోర్ దాన్, ఇట్లా కంటే అని వస్తాయి. కంటే ఎక్కువ, కంటే ఎక్కువ, పోలిస్తే ఎక్కువ, ఎక్కువగా. ఓకేనా? ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. నెక్స్ట్ మోడల్ 2 టైప్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మీకు డిఫరెంట్ మోడల్స్ చెప్తాను. ఇందులో టైప్ 2 మోడల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్. ఇలాంటి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఇంతకుముందు మీకు పాజిటివ్ వర్డ్స్ అని చెప్పాను. పాజిటివ్ వర్డ్స్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వర్డ్స్, కొంచెం నెగిటివ్ వర్డ్స్ లాగా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. దానికి అపోజిట్. ఎలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్? ఇక్కడ బట్ అంటే కానీ అనే క్వశ్చన్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ మధ్యలో కానీ అని పెడతాడు. కానీ అనే పదం కానీ, నన్ను ఎవరు, ఏది కాదు అనే టైప్ క్వశ్చన్స్. ఓన్లీ, ఇది మాత్రమే అని ఇస్తాడు స్టేట్మెంట్లో. ఒక క్వశ్చన్ ఇచ్చుకుంటూ దానిలో మాత్రమే అనే పదం ఉంటుంది. ఈ కీవర్డ్స్. ఆల్, అన్నీ అని ఇస్తాడు. ఇలాంటి పదాలు ఉంటే మ్యాక్సిమం ఆ క్వశ్చన్ అనేది, స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. మోడల్స్ చూడండి దీనికి సంబంధించి. ఈ మోడల్ చూడబోయే ముందు వీడియోని చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. చాలా కష్టపడి చాలా ప్రీవియస్ పేపర్స్ తీసుకొని తెలియని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో మీకు ఈజీగా ట్రిక్స్ ద్వారా ఇలా అప్రోచ్ అయ్యే విధానం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి టాపిక్స్, ఇలాంటి ట్రిక్స్ అనేవి ఎగ్జామ్లో తెలియని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీరు ఎన్నిసార్లు చదివినా గుర్తుండని టాపిక్ ఉంటే కానీ, కష్టమైన టాపిక్ ఉంటే కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆ టాపిక్ సంబంధించి ట్రిక్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అలాంటి టాపిక్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఇది కూడా సివిల్స్ క్వశ్చన్. ప్రకటన 1, స్టేట్మెంట్ 1. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లలోని డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ ఆదాయం వాటి పెట్టుబడిదారులకు పంపిణీ చేయబడినప్పుడు పన్ను నుండి మినహాయింపబడుతుంది. ఇక్కడ వరకు అయిపోయిందా? కానీ అని పెట్టాడు. కానీ ఇక్కడ మీ కలర్తో పెట్టాను. బట్ ఎక్స్ట్రీమ్ వర్డ్. డివిడెంట్ పన్ను, కానీ డివిడెంట్ పన్ను విధించబడుతుంది అని ఈ క్వశ్చన్లోనే కలిపి చెప్పాడు. ఇలాంటి ఈ వర్డ్స్ వస్తే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ మ్యాక్సిమం. నెక్స్ట్ ప్రకటన 2. సేమ్ ఇదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల సెక్యూరిటైజేషన్ మరియు పునర్నిర్మాణం ఆర్థిక ఆస్తులు మరియు భద్రతా హక్కుల చట్టం 2002 కింద అప్పుదారులుగా గుర్తించబడ్డాయి. వీటికి సంబంధించి నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఒక కీవర్డ్ దొరికింది కానీ. ఏదో ఒక ఆన్సర్ పెట్టే బదులు ఇక్కడ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ప్రకటనలలో ప్రకటన 1 తప్పు, కానీ ప్రకటన 2 సరైంది. ప్రకటన 1 తప్పు ఎందుకంటే ఇక్కడ కానీ అని ఉంది, బట్ అని. ప్రకటన 2 సరైంది. ఇలా మనం ఆన్సర్ అనేది గుడ్డిగా పెట్టే బదులు చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ 2 మోడల్ క్వశ్చన్. ఇందులోనే నన్ను అని చెప్పాను. నన్ను, ఎవరు కానీ, ఏది కాదు అని. అలాంటి క్వశ్చన్ చూడండి టైప్ 2లో. భారతదేశంలో కోల్ ఆధారిత ఉష్ణ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. ఇందులో 3 ఇచ్చాడు. వాటిలో ఎవరు సముద్ర జలాన్ని ఉపయోగించరు, నెగిటివ్. ఎవరు, ఏది కాదు,
ఎవరు కాదు, ఇలా ఎవరు ఉపయోగించరు. వాటిలో ఎవరు నీటి ఒత్తిడిలో ఉన్న జిల్లాలలో ఏర్పాటు చేయబడలేదు, ఎవరు చేయబడలేదు. నెగిటివ్ స్టేట్మెంట్. వాటిలో ఎవరు ప్రైవేట్ యాజమాన్యంలో లేవు, వాటిలో ఎవరు ప్రైవేట్ యాజమాన్యంలో లేవు, ఎవరు లేవు. ఇక్కడ అంతా నెగిటివ్. ఎవరు ఉపయోగించరు, ఎవరు చేయబడలేదు, ఎవరు లేరు, లేవు. నన్ను సంబంధించి మోడల్. ఇలా ఇస్తే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్ ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి ఇచ్చిన ప్రకటనలో ఏవి సరిగ్గా ఉన్నాయని క్వశ్చన్ అడిగాడు. కేవలం 1 మాత్రమే సరిగ్గా ఉంది, కేవలం 2 మాత్రమే సరిగ్గా ఉంది, 3 సరిగ్గా ఉన్నాయి, ఏది కాదు అని అన్నారు. ఏవి సరిగ్గా లేవు ఆన్సర్స్. నన్ను ఉంది కాబట్టి ఇది ఎక్కువగా ఆన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఆన్సర్ కూడా ఏది కాదు. నెక్స్ట్ టైప్ 3 మోడల్. ఏదైనా ప్రశ్నలో 4 స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన సమాధానాలు ఏవి అని అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తర్వాత ఎక్కువగా వచ్చే మోడల్ ఇలాంటి మోడల్సే. పైన క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 లేదా 5 ఇస్తాడు, 3, 4, 5 ఇచ్చేసి దాంట్లో పైన పేర్కొన్న వాటిలో ఏవి కరెక్ట్, ఏవి ఉన్నాయి, ఏవి లేవు, ఏవి రాంగ్, ఏవి సరైనవి, ఏవి సరైనవి కావు, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చూడండి. ఎక్కువ శాతం ఇలాంటి ప్రశ్నల్లో 2 మాత్రమే సరైనవి ఉంటాయి ఆప్షన్స్. అంటే ఎన్ని ఇచ్చినప్పుడు 4 స్టేట్మెంట్లు ఇస్తే కింద 4 ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తే అందులో కింద ఒక క్వశ్చన్ ఇస్తాడు, పైన వాటిలో ఎన్ని సరైనవి ఎన్ని సరైనవి కావని. ఇలా 4 ఇచ్చినప్పుడు ఎక్కువగా 2 సరైన సమాధానాలు ఉంటాయి. 4కు 4 సరైన సమాధానాలు మ్యాక్సిమం ఉండవు. ఓకేనా? 2 మాత్రం సరైన సమాధానాలు ఉంటాయి. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఎక్కువగా అన్నీ సరైనవని ఉంటాయి. మిగతా వాటికి పోలిస్తే 4లో 2 మాత్రం ఎక్కువగా 70% 2 మాత్రం సరైనవని ఉంటాయి. చూడండి ఆ టైప్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకే అక్కడ అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి. యునెస్కో విడుదల చేసిన, ఇది రీసెంట్ క్వశ్చన్ 2024 సివిల్స్ క్వశ్చన్. దీనికి సంబంధించి యునెస్కోకి సంబంధించి నేను కంప్లీట్గా ప్రతి డిస్టిక్ సంబంధించి ఏమేమి యునెస్కోకి సంబంధించి జాబితాలో చేర్చబడ్డాయో మీకు ట్రిక్స్ ద్వారా చెప్పాను, కంప్లీట్గా చెప్పాను. కంప్లీట్ ట్రిక్స్ వీడియో ఉంది, అది కూడా షార్ట్ ట్రిక్ కోర్సులో ఉంది, చూడండి. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన కింది వాటిని పరిశీలించండి. శాంతినికేతన్, రాణికి వావ్, హొయసాల పవిత్ర బృందాలు, బుద్ధగయలోని మహాబోధి ఆలయ సముదాయం. ఇందులో ఏమడుగుతున్నాడు క్వశ్చన్ యునెస్కోకి సంబంధించి 2023లో ఇయర్ మెన్షన్ చేయండి. 2023లో పైన పేర్కొన్న వాటిలో ఎన్ని జాబితాలో చేర్చబడ్డాయి? రాణికి వావ్ ఉంది, శాంతినికేతన్ ఉంది, హొయసాల పవిత్ర బృందాలు, ఇవన్నీ యునెస్కోకి సంబంధించినవే. కానీ ఇక్కడ కింద ఏమడుగుతున్నాడు, 2023లో పైన పేర్కొన్న వాటిలో ఎన్ని జాబితాలో చేర్చబడ్డాయి అంటున్నాడు. 2023కి సంబంధించి చేర్చబడిన జాబితా అడుగుతున్నాడు. శాంతినికేతన్, హొయసాల పవిత్ర బృందాలు 2 చేర్చబడ్డాయి, 2 మాత్రమే. ఇక్కడ మీకు వీటికి సంబంధించి నాలెడ్జ్ లేదు. కింద ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4లో ఎన్ని సరైన అడుగుతున్నారు. 4 ఇస్తే ఎక్కువ టైం, ఎక్కువ సార్లు 2 ఎక్కువ సమాధానాలు, 2 కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే 2 ఆప్షన్స్ మాత్రం సరైనవి అయ్యే అవకాశాలు ఉంటాయి. 60% ఎక్కువగా 2 సరైన సమాధానాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 మాత్రమే సరైన సమాధానం. నెక్స్ట్ ఏదైనా ప్రశ్నలో సేమ్ ఇంత ముందులానే టైప్ 3 మోడల్ 4 స్టేట్మెంట్లు ఇచ్చి సరైన సమాధానాలు ఏవైనా అడిగినప్పుడు సేమ్ 4 ఇచ్చాడు, కింద 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎన్ని సరైనవని అడుగుతున్నాడు. 2 ఉంటాయి ఆన్సర్స్. ఇక్కడ చూడండి. సాహిత్య రచన ఇచ్చాడు, రచయితకు సంబంధించి ఇచ్చాడు. దేవి చంద్రగుప్తియం, బిల్హనుడు అంటున్నాడు. హమ్మీర మహాకావ్యం, నయచంద్ర సూర్య అంటున్నాడు. మిలింద పన్హా, నాగార్జున. నీతి వాక్యామృతం, సోహందేవ సూరి. ఇందులో దేవి చంద్రగుప్తియం బిల్హనుడా? కాదు, విశాఖదత్తుడు. సో ఇది రాంగ్. సరే, ఈ క్వశ్చన్ గురించి మీకు తెలియదు. ఈ 4 ఇచ్చాడు, ఇందులో ఎన్ని సరైనవి అని అంటున్నాడు. 2 సరైనవి, 2 మాత్రమే సరైనవి. మిలింద పన్హా, నాగార్జున అంటున్నాడు. నాగసేనుడు, మిలింద పన్హా, ఇది రాంగ్. ఓకేనా? ఇవి 2 సరైన సమాధానాలు. వీటి గురించి నాలెడ్జ్ లేనప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని సరైనవి అంటే 2 ఎక్కువగా ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలియనప్పుడు. నెక్స్ట్ ఏదైనా స్టేట్మెంట్లలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ కానీ స్టేట్స్ మెన్షన్ చేసి కానీ
టైప్ 4 మోడల్ ఇది. నెక్స్ట్ మోడల్, ఒక స్టేట్మెంట్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో సేమ్ ఇంతకుముందులానే కింద ఇచ్చిన ఆప్షన్స్లలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్, ఫ్యాక్ట్స్ మెన్షన్ చేస్తాడు, లేదంటే స్టేట్స్కి సంబంధించి మెన్షన్ చేస్తాడు, 2 స్టేట్లు లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్. అలాంటివి ఉంటే మ్యాక్సిమం ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి క్వశ్చన్, ఇది యూపీఎస్సీ క్వశ్చన్. భారతదేశం యొక్క ప్రాజెక్టుల కనెక్టివిటీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి, స్టేట్మెంట్స్ని పరిగణించండి అంటున్నాడు. 3 ఇచ్చాడు. ఇందులో స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టు కింద తూర్పు పశ్చిమ కారిడార్ దిబ్రూగర్ మరియు సూరత్, ఇక్కడ 2 ఇచ్చారా, 2 ప్లేస్లు కానీ 2 ఫ్యాక్ట్స్ కానీ 2 స్టేట్స్ కానీ దిబ్రూగర్ మరియు సూరత్లను కలుపుతుంది అంటున్నారు. తూర్పు పశ్చిమ కారిడార్ 2 ఇచ్చాడు కాబట్టి ఇవి రాంగ్. నెక్స్ట్, త్రైపాక్షిక రహదారి మయన్మార్ మీదుగా మణిపూర్లోని మోరే మరియు థాయిలాండ్లోని చియాంగ్ మాయిలను కలుపుతుంది. మోరే మరియు థాయిలాండ్లోని చియాంగ్ మాయిలను కలుపుతుంది. ఇది కూడా 2 ఇచ్చాడు, రాంగ్. నెక్స్ట్, బంగ్లాదేశ్ చైనా భారత్ మయన్మార్ ఆర్థిక కారిడార్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి చైనాలోని కున్నింగ్, యూపీలోని వారణాసి అదేవిధంగా చైనాలోని కున్నింగ్తో కలుపుతుంది. ఇవి 2 ఉన్నాయి. దీనిలో మల్టిపుల్ అంటే మల్టిపుల్ ఫ్యాక్ట్స్, మల్టిపుల్ స్టేట్స్ సంబంధించి ఇస్తే అలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా రాంగ్ కావడానికి అవకాశం ఉంటుంది. కింద పైన పేర్కొన్న వాటిలో ఎన్ని సరైనవి అని అడుగుతున్నారు. 1 సరైనది, 2 సరైనవి, 3 సరైనవి, ఏది కాదు. ఇందులో 3 రాంగే, 2 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి ఏది కాదు అనేది ఆన్సర్. ఓకేనా? తెలియనప్పుడు ఇలా పెడితే బెటర్. మీకు 60% 70% ఆన్సర్ అనేది సరైన సమాధానం అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఏదైనా ప్రశ్నలో టైప్ 5 మోడల్ 5, ఏదైనా ప్రశ్నలో ఖచ్చితమైన పర్సంటేజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్లో ఒక పర్సంటేజ్ మెన్షన్ చేసి ఇది ఇంతే ఉంది అని అంటాడు. అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకేనా? ఎక్కువగా మీకు తప్పుదారి పట్టించి ఈ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేసి తప్పుదారి పట్టించి ఎగ్జామినర్ అనేది రాంగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఆ స్టేట్మెంట్ అనేది. చూడండి, మోడల్ చూస్తే అర్థమవుతుంది. క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన 1, స్టేట్మెంట్ 1, ప్రపంచ ఎగుమతి వస్తువులలో భారతదేశం 3.2% వాటాని కలిగి ఉంది. 3.2% వాటా, ఖచ్చితంగా 3.2% వాటానే కలిగి ఉందా? 4% ఉంటుంది కదా. కాబట్టి 3.2% వాటా కలిగి ఉందని ఖచ్చితమైన పర్సంటేజ్ మెన్షన్ చేసింది. ప్రపంచ ఎగుమతి వస్తువులలో భారతదేశం 3.2% వాటా, ఇలా ఖచ్చితమైన పర్సంటేజ్ మెన్షన్ చేస్తే కానీ అదే ఆ స్టేట్మెంట్ మ్యాక్సిమం రాంగ్ ఉంటుంది. నెక్స్ట్, కొన్ని డేట్ అండ్ ఇయర్తో సహా మెన్షన్ చేస్తాడు. అలాంటివి కూడా మ్యాక్సిమం 50 to 60% రాంగ్ ఉంటాయి ఖచ్చితంగా మెన్షన్ చేస్తే. నెక్స్ట్, భారతదేశంలో పనిచేస్తున్న అనేక స్థానిక కంపెనీలు మరియు కొన్ని విదేశీ కంపెనీలు భారతదేశం యొక్క ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం పథకాన్ని ఉపయోగించుకున్నాయి. దీనికి సంబంధించి నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఖచ్చితమైన పర్సంటేజ్ ఇచ్చాడు, సో ఇది రాంగ్. కాబట్టి ప్రకటన 1 అనేది తప్పు, కానీ ప్రకటన 2 సరైంది. ఓకేనా? ఆప్షన్ డి. ఇది సాధారణమైన స్టేట్మెంటే కాబట్టి సాధారణమైన స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా సమాధానాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఖచ్చితంగా మీకు ఒక పర్సంటేజ్ మెన్షన్ చేసి కానీ ఇస్తే మాత్రం అలాంటి స్టేట్మెంట్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రకటన 1 తప్పు, కానీ ప్రకటన 2 అనేది సరైనది ఆన్సర్ ఉంటుంది. ఇలాంటి మోడల్స్ చాలా వరకు మీకు ఇంకా చెప్తాను. ఇంకా చాలా వరకు క్వశ్చన్స్, ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు ఎలా అప్రోచ్ కావాలనేది మీకు చెప్తాను. ఎగ్జామ్ వరకు ఇలాంటి వీడియోస్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. తెలియని క్వశ్చన్స్ ఉంటే ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేయండి. తెలిసిన క్వశ్చన్స్ మాత్రం ఎగ్జామ్లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ 100% మీరు అటెంప్ట్ చేసిన తర్వాత గుడ్డిగా మాత్రం ఆన్సర్ చేయకూడదు. ఇలాంటి ట్రిక్స్ అనేది అప్రోచ్ అయితే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంక ఇలాంటి టాపిక్స్ అనేవి కూడా చేస్తాను. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ చేయాలి, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్, తెలియని క్వశ్చన్స్కు. కాబట్టి మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎలాంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. షార్ట్ ట్రిక్ కోర్స్లో 200 పైగా టాపిక్స్తో 220 పైగా టాపిక్స్తో మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి
కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రతి వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు తొందరగా రివిజన్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ప్రతి ఒక్క వీడియో ట్రిక్స్తో సహా ప్రిపేర్ చేయడం జరిగింది. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసి ఈ లోగోతో కనిపిస్తుంది, అలానే డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.